ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు యూరియా కష్టాలు వెంటాడుతున్న ఈ సొసైటీల దగ్గరే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఒక యూరియా కట్ట కోసం అన్నదాతలు కుస్తీ పడే పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలోని మోతే, కట్టంగూర్, కేతేపల్లి, నడిగూడెం, చిట్యాల, వెలిమినేడు సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. యూరియా తమకు అందడం లేదంటూ మోతే ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. యూరియా అందుబాటులో ఉందని అధికారులు అంటున్నారని, కానీ ఇక్కడి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి సైదులు, పూర్తిగా ఉమ్మడి నల్గొండకు సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పాలా. ఇప్పటికే సొసైటీల వద్ద అయితే రాత్రులుగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత రాత్రి అంటే సొసైటీ వద్దకు లారీ అంటే ఈ రోజు యూరియా అందుబాటులోకి వస్తుందన్నటువంటి నేపథ్యంలోనే గత రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఒక యూరియా బస్తా దొరికితే చాలన్న పరిస్థితిలో అయితే జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే రైతులను వెంటాడుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నెకరికల్ కావచ్చు, చిట్యాల కావచ్చు, కేతపల్లి కావచ్చు, నడిగూడెం కావచ్చు, చిట్యాల, అదేవిధంగా వెలిమినేడు, తిప్పర్తి, ఇలా అనేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే పరిస్థితి అయితే నెలకొంది. అయితే వర్షాలు పడుతున్నా క్యూ లైన్ లోనే పడిగాపులు కాస్తున్న అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు. ఒక సొసైటీకి 5 రోజుల నుండి 6 రోజుల మధ్యలో వస్తున్నటువంటి ఒక్కో సొసైటీ వద్ద లారీలో వచ్చినటువంటి యూరియా పరిమితికి మించి కూడా రైతులు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే దాంతో సొసైటీల వద్ద రైతుల కోలాహలం అయితే నెలకొందని చెప్పాలి. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రైతులు ఎవరైతే ఉన్నారో ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికే సూర్యాపేట జిల్లా మోతే ప్రధాన రహదారిపై అంటే ఖమ్మము సూర్యాపేట ప్రధాన రహదారి పైన బైఠాయించి రైతులు రాష్ట్రారోగ్యం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు యూరియా అందుబాటులోకి వస్తుందని ఇటు మంత్రులు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు పొట్ట దశకు వచ్చినటువంటి పంటలకు యూరియా అనేది ఇంతవరకు వాడడం లేదంటూ యూరియా కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇప్పటికే యూరియా అనేది అందుబాటులోకి రావట్లేదంటూ కూడా రాష్ట్రారోకో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఒకవైపు ప్రభుత్వాలు మాత్రం యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో యూరియా కష్టాలు మాత్రము రైతులను వెంటాడుతుందని చెప్పడానికైతే ఇది ఇలాంటి ఘటనలే ఒక ఉదాహరణ చెప్పాలి. టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే రైతులు పెద్ద ఎత్తున సొసైటీల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కూడా యూరియా కష్టాలు వెంటాడితే రైతాంగం పూర్తిగా దెబ్బతింటుందంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తాం. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. వచ్చి ఉన్నాం కానీ దగ్గర ఒక 1000 సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు. అప్పుడు వస్తుందని గ్యారంటీ కూడా లేదు. వస్తుందో రాదో బార్లు కట్టుకుని ఉన్నాం, ఇంతవరకు రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చి ఉన్నాం కానీ దగ్గర